హలో ఫ్రెండ్స్, సుదర్శన చక్రం గురించి మనకి తెలుసు. త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం అది. త్రివిక్రముని ఆ ఆయుధం తిరుగులేనిది, శక్తివంతమైనది. ప్రయోగించాక లక్షిత వ్యక్తిని సంహరించకుండా తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. సృష్టిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం అని భారతీయ పురాణాల్లో ఉంది. అలాగని ఎవరైనా దీన్ని ఉపయోగిస్తారు అనుకోవడం పొరపాటు. ఇది కేవలం శ్రీ మహావిష్ణువుకి చెందిన హస్త్రం. ఆయన ఆయుధం అంటే ఆయన అవతార రూపాలు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగలరు అని అర్థం. విష్ణుమూర్తి ఆజ్ఞ అయిందంటే చాలు, ఎవరినైనా సంహరిస్తుంది సుదర్శన చక్రం. దీనిని పనికట్టుకొని సంహరించాల్సిన అవసరం లేదు. కేవలం మానసిక ఉచ్చుతోనే సుదర్శన చక్రం ప్రయోగం జరుగుతుంది. ఎవరిని సంహరించమని విష్ణుమూర్తి ప్రయోగిస్తారో వారిని సంహరించి తిరిగి వస్తుంది. పురాణ గ్రంథాల్లో చెప్పినట్టుగా సుదర్శన చక్రం ప్రభావం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. విష్ణుమూర్తి అన్ని ఆలోచించే ఆయన ఆయుధాన్ని ప్రయోగిస్తారు. విష్ణుమూర్తి అవతారాల్లో సుదర్శన చక్రాన్ని చివరిగా ధరించింది శ్రీకృష్ణ అవతారంలోని. ఆ తర్వాత ఎక్కడా కూడా ఈ ఆయుధం ప్రసక్తి మనకి కనిపించలేదు. ఇప్పుడు ఈ సుదర్శన చక్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా? మహాభారతం తర్వాత సుదర్శన చక్రం ఏమైపోయింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సుదర్శన చక్రం విష్ణుమూర్తి యొక్క వేలుపై ఉంటుంది, ఉంగరం లాగా. కానీ ఇది ఒకేలా స్థిరంగా ఉండదు, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. 4 వేదాలైన ఋగ్వేదంలో దీన్ని కాలచక్రం అని ప్రస్తావించారు. ఋగ్వేదం ప్రకారం సుదర్శనం హస్త్రం కాదు, కాలచక్రం, ఆగకుండా తిరిగే భ్రమణం లాంటిది. శత్రు సంహారం చేయటానికి కాలచక్రాన్ని చక్రాయుధంగా ప్రయోగించగలరు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీతాబోధన చేసేటప్పుడు సమయాన్ని నిలుపుదల చేసి అర్జునుడికి గీతాబోధనం చేశాక తిరిగి సమయాన్ని కదిలించారు. సృష్టి అంతా కూడా ఆజ్ఞ చోటు నుంచి మరలా కొనసాగింది. శివపురాణం మాత్రం ఆయుధమని పేర్కొనింది. 108 అంచులతో ఉన్న ఆయుధం అని చెప్పింది. ఎన్నో యోజనాల వరకు ప్రయాణించగల శక్తి కలిగి ఉంది. ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు. ఎంతో శాస్త్రీయంగా తయారు చేసిన ఆయుధం సుదర్శన చక్రం. ఇది శివుడి యొక్క వర ప్రభావంతో విష్ణుమూర్తికి వరంగా ఇవ్వబడింది అని శివపురాణంలో చెప్పబడి ఉంది. వాల్మీకి రామాయణంలో సుదర్శన చక్రం గురించి వర్ణన ఉంది. కొన్ని శాస్త్రాల్లో ఉన్న వర్ణన గురించి తెలుసుకుందాము. దేవగురువైన బృహస్పతి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క సమ్మిళిత శక్తిని ఉపయోగించి ఈ సుదర్శన చక్రాన్ని తయారు చేశారు అని ఉంది. సృష్టిలో దుర్మార్గాలు చేసేవారికి, సృష్టికి విఘాతం కలిగించే వారిని సంహరించి విష్ణువుకి సహాయంగా ఉంటుంది అని సుదర్శన చక్రాన్ని ఆయనకి ఇచ్చారు. ఉపనిషత్తు కథల్లో మరొక కథాంశం ఉంది. సూర్యుని యొక్క తేజస్సుని భరించలేని ఆయన భార్య తన తండ్రి అయిన విశ్వకర్మని వేడుకున్నప్పుడు సూర్యుడిని సానబెట్టి కొంత తేజస్సుని తగ్గిస్తారు. సానబెట్టగా వచ్చిన రజనతో కొన్ని వస్తువులు తయారు చేస్తారు. అందులో ఒకటి ఈ సుదర్శన చక్రం. దీన్ని విష్ణువుకి ఇస్తారు. అయితే కొందరు తమ ఆలోచనల ప్రకారం ఈ కథనాలు అసత్యం అని చెప్పి అంగీకరించడం లేదు. విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి కథనంలోనూ ప్రతి సందర్భంలోనూ సుదర్శన చక్రం ఉంటుంది. దీన్ని వేరెవరో బహుకరించారు అని చెప్పడం సరికాదని వీరి అభిప్రాయం. ఆయన పేరే చక్రధారి, ఆయనే శక్తివంతుడు అని వీరి నమ్మకం. సుదర్శన చక్రంతో ఉన్న కథనాలు మాత్రం శివుని యొక్క ప్రస్తావనతోనే ముడిపడి ఉన్నాయి. రాక్షసులు, దేవతలు వీరి మధ్య వైరం తరచుగా జరుగుతూనే ఉంటుంది. అది మనం మన పురాణాల్లో కూడా చదివాం. నిత్య జీవనం కంకట ప్రయాణం అవడంతో దేవతలు విష్ణుమూర్తిని చేరి రాక్షసుల్ని శాశ్వతంగా తొలగించే మార్గం చెప్పమని వేడుకుంటారు. అయితే రాక్షసులకి గాయాలు అయితే స్వయంగా బాగు చేసుకునే శక్తి ఉంటుంది. ఈ విషయంలో సహాయం అడగాలి అని విష్ణుమూర్తి శివుని తలుస్తాడు. విష్ణువు శివుడి వద్దకు వెళ్ళేసరికి ఆయన ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆయన ధ్యానాన్ని భంగపరచడం ఇష్టం లేని విష్ణువు శివోపాసన మొదలు పెడతాడు. ఆయన మనసులోని సంకల్పం శివుణ్ణి మనసుకు చేరుతుంది. ఈ ఉపాసన కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. శివుణ్ణి స్మరిస్తూ ప్రతిరోజు 1000 కమల పువ్వులతో శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు విష్ణువు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాక శివుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి శివుణ్ణి ప్రసన్నంగా చూస్తాడు. అయితే శివుడు విష్ణువుని పరీక్షిద్దాం అనుకుంటాడు. ఆ రోజు శివుడు పూజ కోసం పూల కోసం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక పువ్వుని శివుడు దొంగలిస్తాడు. పూజకి ఒక పుష్పం తక్కువ కావడంతో దానికి బదులుగా తన కంటిని తొలగించి పూజ చేస్తాడు విష్ణువు. శివుడు ప్రసన్నుడై సృష్టిలో అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని సుదర్శన చక్రాన్ని బహుకరిస్తాడు.
ఒక్కసారి ప్రయోగిస్తే చాలు సమూహంగా సంహారం చేయగలదు అని చెప్తాడు. రెప్పపాటు కాలంలో రాక్షసుల ప్రాణాన్ని తీయగల శక్తి సుదర్శన చక్రానికి ఉందని శివుడు చెప్తాడు. శివపురాణం ప్రకారం సుదర్శన చక్రం 2 చక్రాల మేళవింపు అని చెప్తారు. ఇవి 2 వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయి. వామన పురాణంలో సుదర్శన చక్రం మధ్య భాగం వజ్రంతో చేయబడి ఉంది. ఈ చక్రం సెంటర్లో 12 ఆకులు అమర్చి ఉన్నాయి. 6 నాభి కేంద్రాలు ఉన్నాయి. 12 కర్రలు 12 మాసాలకు సూచిక. 6 నాభి కేంద్రాలు 6 ఋతువులకు సూచిక. మరికొన్ని కథల ప్రకారం కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఆ దిగువన సుదర్శన చక్రాన్ని నిలిపాడు అని ఉంది. శివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతున్నప్పుడు ఈ సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించి అవి భూమిపై పడి అవి 51 శక్తిపీఠాలుగా వెలిశాయి అని చెప్తారు. విష్ణు పురాణంలో సుదర్శన చక్రం చిన్న తులసి ఆకు మీద మోపగలిగేంత చిన్నదిగా ఉంటుంది అని చెప్పబడింది. అంతేకాదు ఈ సుదర్శన చక్రం ఎంత విశాలంగా ఉంటుంది అంటే మొత్తం విశ్వం అంతా కూడా దీని కింద కుదురుకోగల అంతా అని చెప్పారు. మహాభారత యుద్ధం చివరిలో జరాదుడిని వధించేటప్పుడు అర్జునుడికి సహాయంగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడని కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఏ గ్రంథంలోనూ కూడా సుదర్శన చక్రం యొక్క ప్రస్తావన కనిపించలేదు, వినిపించలేదు. ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తున్నప్పుడు సుదర్శన చక్రం కూడా భూమిలో కలిసిపోయింది అని చెప్తారు. ఆ తర్వాత ఎవరూ కూడా దీని యొక్క ప్రస్తావన తీసుకురాలేదు. దీనికి కారణం సుదర్శన చక్రాన్ని ధరించేది విష్ణుమూర్తి ఒక్కడే కదా అని. తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఆఖరి రోజున స్వామివారి పుష్కరిణిలో చక్ర స్నానం అని జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో సుదర్శన చక్రానికి కొన్ని ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. విష్ణుమూర్తి ధరించే సుదర్శన చక్రం స్వయంగా తానొక అవతార పురుషుడు అన్నమాట. పురాణాల ప్రకారం కలియుగం చివరిలో విష్ణుమూర్తి కల్కిగా జన్మించినప్పుడు ఆయనకి కూడా ఈ సుదర్శన చక్రం లభిస్తుంది అని చెప్తారు. అప్పుడు పరశురాముడే వచ్చి కల్కికి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు అని కథనం. పరశురాముడు ఇంకా ఉన్నాడని, హనుమంతుడితో కలిసి విష్ణువుని ఆరాధిస్తున్నాడు అని, ప్రస్తుత కలియుగానికి ఆయనను రప్పించేందుకు తగిన ఉపాసన నిర్వహిస్తున్నారు అని పురాణ కథనం. అప్పుడే సుదర్శన చక్రాన్ని కూడా భూమి నుంచి తీసి కల్కికి అందజేస్తారు అని పురాణ కథనం. మీరు సుదర్శన చక్రం యొక్క ఉనికి గురించి, భూమిలో అది ఉందనే సంగతి గురించి, సమయం వచ్చినప్పుడు అది వెలికి తీయబడుతుంది అనే విషయం గురించి విన్నారా? ఈ ప్రస్తుత కాలంలో సుదర్శన చక్రం ఎక్కడ ఉందో చూడగలమా? దాని ఆనవాళ్లు, అవశేషాలు, విషయాలు ఎక్కడైనా చెక్కబడి ఉన్నాయా? ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు, సంక్లిష్టంగా ఉన్నట్టు కనిపించే ధార్మిక విషయాల పట్ల విశ్లేషణ దృష్టితో చూసి పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో అది ఫ్రెండ్స్, ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.